సో నేనైతే ప్రస్తుతం జిఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఉన్నాను. ఈ హై స్కూల్కి సంబంధించిన ల్యాబ్ గురించి అయితే నిజంగా అంటే ఈ ల్యాబ్లో ఏముందని తెలుసుకోవడం కన్నా పిల్లలకి ఏమర్థం అవుతుంది. ఈ ల్యాబ్ దాదాపు 15 లక్షల పైనే ఖర్చు పెట్టి ఇంత పెద్ద ల్యాబ్ని భారతదేశంలోనే సెకండ్ లార్జెస్ట్ ల్యాబ్ ఇది. ఇంత పెద్ద ల్యాబ్ని ఇక్కడ పెట్టారంటే పిల్లలకి ఏమర్థం అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ముందు ల్యాబ్ కావాలంటే కంప్యూటర్ మీద అవగాహన ఉండాలి. కంప్యూటర్ మీద అవగాహన నేర్చుకున్న తర్వాత వీళ్ళు ల్యాబ్లో థియరీ నుంచి ప్రాక్టికల్ కూడా వచ్చేసి సెకండ్ స్టేజ్ కూడా దాటిపోయారండి పిల్లలు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ నాన్న. హాయ్ సార్. మీ పేరు? ఎం లక్ష్మి. ఏ క్లాస్ చదువుతున్నారు? 9th క్లాస్. 9th క్లాస్. ఎన్నాళ్ళు అవుతుంది ల్యాబ్ పెట్టి? 2 months అవుతుంది. 2 months అవుతుంది. సో ఇక్కడ 2 months అవుతుంది కదా ల్యాబ్ పెట్టి. ఈ ల్యాబ్ గురించి అంటే ఇలా ల్యాబ్ పెడుతున్నారని తెలుసు కదా, అంటే నీ ఫస్ట్ ల్యాబ్ పెట్టినప్పుడు ఏమనుకున్నావు? ల్యాబ్ అంటే ఏమనుకున్నావు? ల్యాబ్ అంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్కి వాటికి బాగా యూజ్ అవుతుంది అని అనుకున్నాను. ఇంకా అలాగే కంప్యూటర్ రాని వాళ్ళకి కంప్యూటర్ నేర్చుకోవడానికి వీలవుతుందని అనుకున్నాను. అలాగే కొన్ని అప్లికేషన్స్ తయారు చేయొచ్చు, మనకి నచ్చింది అంటే యువతర వాళ్ళకి ఉపయోగపడే అప్లికేషన్స్ మనం తయారు చేయొచ్చు అని అనుకున్నాను. సో ఇక్కడ నువ్వు సెకండ్ స్టేజ్ కూడా లెవెల్ 2 దాటి వెళ్ళావని చెప్తున్నా. లెవెల్ 1 అయిపోయింది. లెవెల్ 2లోకి ఎంటర్ అయ్యావు. ఓ లెవెల్ 1లో ఏం నేర్చుకున్నావు? ఏందన్న ఇదంతా ఈ ప్రోగ్రామింగ్ అంతా ఏంటి? ఇవి ఐఓటీ వాళ్ళే అప్లికేషన్స్. ఇది సాయిల్ స్మార్ట్ వాటర్ కన్జర్వేషన్ సొల్యూషన్ ఫర్ ఇరిగేషన్. ఒకవేళ మనం భూమికి నీళ్లు వదిలేసి ఏదో పని ఉండి బయటికి వెళ్ళిపోతాం, అప్పుడు ఎక్కువ నీళ్లు అయిపోయినప్పుడు పంట మొత్తం వేస్ట్ అయిపోతుంది. అదే ఇదైతే సాయిల్ మాయిశ్చర్ అనే సెన్సార్ని యూజ్ చేసుకొని ఇక్కడ ల్యాండ్ అనేది వెట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది. అది ఒక రేంజ్ ఆఫ్ లెవెల్ వరకు వచ్చిన తర్వాత ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ల్యాండ్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ వస్తుంది. అలా మాయిశ్చర్ డిటెక్ట్ చేసుకొని వాటర్ని సెండ్ చేస్తూ ఉంటుంది. దీని మీద మేము అప్లికేషన్స్ కూడా చేసాము, సాయిల్ మాయిశ్చర్ అని. దీనివల్ల భూమి పాడవకుండా ఉంటుంది, అలాగే నీళ్ళు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. దీనివల్ల మీరే చూడొచ్చు, ఇక్కడ ల్యాండ్ అది వెట్ అయిపోయినప్పుడు వాటర్ వస్తాయి పైకి. ఒక రేంజ్ ఆఫ్ లెవెల్ వరకు వాటర్ వచ్చినప్పుడు మళ్ళీ ఆగిపోయి వాటర్ వస్తాయి. అలా మనం ల్యాండ్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు అండ్ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా అవ్వచ్చు. ఓకే. సో ఇదేనా హ్యాండ్ వాష్. ఇది కన్జర్వేటివ్ ఎఫెక్ట్లీ. ఇప్పుడు అన్నం తింటాం కదా, అన్నం తిన్న చేత్తో ట్యాప్ ఆన్ చేయలేం, ఒకవేళ ఈ చేతిలో ప్లేట్ ఉన్నా. అలాగే ఇది ఇక్కడ హ్యాండ్ ప్లేస్ చేయగానే వాటర్ అనేవి పడుతున్నాయి. ఒకవేళ హ్యాండ్ తీసేస్తే వాటర్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇది ఆటోమేటిక్ హ్యాండ్ వాష్. సెన్సార్ మోషన్ సెన్సార్ బేస్డ్. దీంట్లో మేము మోషన్ సెన్సార్ యూజ్ చేసాము. హ్యాండ్ ఇలా ప్లేస్ చేయంగానే వాటర్ పడతాయి, హ్యాండ్ తీయంగానే ఆఫ్ అయిపోతాయి. ఇంకా మనం ఆఫ్ చేసే పని ఉండదు అండ్ తినిన చేతితో ట్యాప్ పట్టుకొని పని ఉండదు. సో వాటర్ సేవ్ కూడా అవుతుంది. చాలా మంది డ్రాప్స్ అనేవి కూడా వదిలేస్తూ ఉంటారు. ట్యాప్స్ ఆన్ చేసి ఇది చాలా ఎక్కువ యూజ్ అవుతుంది మనకి. ట్యాప్స్ కూడా కట్టేసి ఆపేసి వదిలేయకుండా అండ్ ఇరగొట్టకుండా ఉంటుంది. హ్యాండ్ ప్లేస్ చేయగానే వాటర్ వస్తాయి, మనం తీసేగానే ఆఫ్ అయిపోతాయి. వాటర్ సేవ్ అవుతాయి, ప్లస్ ట్యాప్స్ కూడా ఏరగవు. ఎన్ని రోజులు పట్టింది నాకు ఇవన్నీ తెలుసుకోవడానికి? బేసిక్స్ తెలుసుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? 3 days పట్టింది. చాలా చాలా బాగా డీప్గా కనుక్కొని దీని మీద అప్లికేషన్స్ కూడా తయారు చేసాము. వీటి మీద అప్లికేషన్స్ తయారు చేసాము. ఈ అన్నిటికి ఒకటే ఉంటుంది, ఐఓటీ గేట్వే. దీని నుంచి వీటికి మెసేజ్ అని వెళ్ళి అది ఆఫ్ అవుతుంది. మన ఇన్పుట్ చెయ్యి ఇక్కడ పెడుతున్నాం కదా, ఇప్పుడు ఇది తీసుకొని ఇట్లా హ్యాండ్ వాష్ చేయగానే ఆగిపోతుంది, అవుట్పుట్ వస్తుంది. అలా ఐఓటీ గేట్వే అనేది దీనికి మెసేజ్ ఇస్తుంది. ఓకే. సో బేసిక్గా నాన్న అంటే ఈ ల్యాబ్ రాకముందు నాకు తెలిసి నువ్వు దీని గురించి పెద్ద తెలుసుకుని ఉన్నావు. ఎందుకంటే విజయవాడలో చాలా తక్కువ సెన్సార్ ఉన్న ల్యాబ్ ట్యాప్స్ కూడా తక్కువ. బట్ ఇక్కడికి వచ్చాక ఇవన్నీ చూశాక ఏంటి అని మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయాయి. నేర్చుకోగలను అనుకున్నావా? నమ్మకం అయితే వచ్చింది నేర్చుకోగలను అనేది. ఇవి రాను రోజుల్లో ఇలాంటివి చాలా ఎక్కువ చేస్తే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అన్నీ అప్పటికప్పుడు నేర్చుకోవాలన్నా కష్టం, ఇప్పటి నుంచే కొంచెం నేర్చుకున్నా ఈజీ అవుతుంది కదా, అందుకే నేర్చుకున్నాను. సో నీకైతే దీని మీద ఒక అవగాహన వచ్చేది పూర్తిగా. సో లెవెల్ 2కి వచ్చేసాం. సో లెవెల్ 3 తర్వాత లెవెల్ 2లో ఉన్నాం మేము ఇప్పుడు. ఇంకా ఏం నేర్చుకుంటాం లెవెల్ 2లో? లెవెల్ 2లో ఈ అప్లికేషన్సే ఇంకా ఆటోమేటిక్గా చేయొచ్చు, అలాగా నేర్చుకుంటున్నాం ఈ అప్లికేషన్స్ మీదే. ఓకే, వెరీ గుడ్ అన్న. సో ఇది పాప చెప్పింది కదా, సెన్సార్కి సంబంధించిన వాటర్ అనేది వేస్టేజ్ అవ్వకుండా ఉండేందుకు ఈ సెన్సార్ టెక్నాలజీని, అలాగే మనకి పొలాల్లో కనుక వాటర్ ఎక్కువైపోయినా కూడా దాన్ని తగ్గించడానికి, ఒకవేళ వాటర్ ఎక్కువైపోయినా ఆటోమేటిక్గా భూమిలో నుంచి మళ్ళీ తిరిగి రీయూజ్ చేసిన విధంగా వీళ్ళు కొత్తగా ఈ వాటర్ కన్జర్వేషన్ సొల్యూషన్ అనేది ఇరిగేషన్ బాగా ఉపయోగపడే విధంగా ఇటువంటివన్నీ కూడా వీళ్ళు నేర్చుకోవడం కూడా చాలా చాలా ఫాస్ట్గా నేర్చుకున్నారు విద్యార్థులు. అంటే ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఉండదు. విద్యార్థులు అనేది వాళ్ళకి నేర్చుకోవాలనే కష్టం ఉంటే కనుక స్కూల్తో సంబంధం లేదు అనేది కనుక ఇక్కడ చూసి అర్థమైపోతుంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నాన్న.